రైళ్లలో ట్రావెల్ చేసేప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్ని పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ని ఏమాత్రం కూడా ఫాలో చేయకపోయినా ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం ఫైన్తో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళ ఇలాగే తెలిసో తెలియక చేసిన పనితోని ఇబ్బందులో పడింది. ఇంతకీ ఎవర మహిళ, తను ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ट्रेन मध्ये बी काय चालू केलंय, मी मॅगी बनवायचं, मला वाटतं आलू पराठा, पनीर पराठा, चाउमीन, नूडल्स, मॅगी बनवायला चालू केलं. निलेश साहेबांना रेडीमेड नाश्ता आणला आणि हे बघा आता इथे मॅगी, पनीर पराठे, आधी चहा. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ గురించే. ఆల్మోస్ట్ ఒక 45 to 50 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక మహిళ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న టైంలో ఎంచక్క తన వెంట తెచ్చుకున్న ఈ కెటిల్, వాటర్ హీట్ చేసుకోవడానికి ఉపయోగించే కెటిల్తోని మ్యాగీ రెడీ చేస్తుంది. తను చేయడంతో పాటు రైల్లో కూర్చున్న వారికి కూడా ఆ మ్యాగీని సర్వ్ చేస్తుంది. ఆ వీడియోలో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. వైరల్ అవ్వడంతో ఒక యూజర్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ రైల్లో ఇలాంటి కెటిల్స్ని అలౌ చేస్తారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్తోని ఆ యూజర్, ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కాస్త అటు తిరిగి ఇండియన్ రైల్వే అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఇండియన్ రైల్వే అధికారులు ఈ ట్వీట్పై స్పందిస్తూ మరొక రీట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైళ్లలో కెటిల్స్ అనుమతి ఉండదు. ఒకవేళ రైళ్లలో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి ఇండియన్ రైల్వే స్పందించింది. వీటి వల్ల రైళ్లలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి రైల్వే హెచ్చరించింది. అదేవిధంగా ఏసీ కోచ్లలో ఇలాంటివి ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ఎవరైతే ఈ వీడియోను షూట్ చేశారో, ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ మీద ఇప్పటికే అధికారులు విచారణ కూడా స్టార్ట్ చేశారు. తను ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో ఖచ్చితంగా ఫైన్ అయినా పడుతుండొచ్చు, ఆమెకు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. రైళ్లలో ట్రావెల్ చేసే ముందు రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదండి మ్యాటర్. 2 నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ ఇంత పెద్ద తంట తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద మీరేమంటారో కామెంట్ చేయండి.